ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పిల్లల విద్య, ప్రతిభ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు, పేరెంట్స్ ను సూచించారు. వారు పిల్లలు వినూత్న కార్యక్రమాలలో ముందుండేలా చూడాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ద్వారా లోపాలను వెంటనే సరిచేయాలని మంగళవారం పార్వతీపురం మన్యం బామ్నిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చెప్పారు. ఇక ఈ సమావేశంలో సీఎం వివరించారు. ఒక మంచి విద్యార్థి కేవలం పాఠశాల బోధనలో మాత్రమే అభివృద్ధి చెందకూడదు. ఆటలు, పాటలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలు కూడా వారిని మౌలికంగా, సమగ్రంగా అభివృద్ధి చేయడంలో కీలకమని అన్నారు. పిల్లలు మల్టీ టాస్క్, క్రియేటివ్ స్కిల్స్ మరియు లీడర్షిప్ లక్షణాలను ఈ విధమైన కార్యక్రమాల ద్వారా సాధించగలరని సీఎం వివరించారు. అతనికి అనుసరించి ఉపాధ్యాయుల పిల్లల బలాలు, బలహీనతలను గుర్తించి ప్రతి సబ్జెక్టులో బలమైన పునాది వేసే విధంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించాలి. పాఠ్యాంశంలో లోపాలు ఉంటే వెంటనే దాన్ని సరిచేయడానికి ప్రత్యేకమైన ట్రాకింగ్ పద్ధతులు ఉండాలి. ఇది పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం ముఖ్యంగా పేరు పెట్టిన అంశం ఏంటంటే పిల్లల ప్రతిభను రాబడే మార్గంలో వారి విద్య మరియు సృజనాత్మకతను సమన్వయంగా ప్రోత్సహించడం అవసరం. ఒక విద్యార్థి కేవలం గణితం, భాషల్లో మాత్రమే కాంతి చూపకూడదు. ఆర్ట్స్, మ్యూజిక్, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో కూడా ఎదగడం ముఖ్యం. సీఎం చంద్రబాబు ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ కు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి చెందుతారు. అందువల్ల వారి ప్రతిభను గుర్తించడం, ఆసక్తులను పరిగణలోకి తీసుకోవడం మరియు ప్రత్యేక మార్గదర్శకత్వం ఇవ్వడం అవసరం. మొత్తంగా ఈ మీటింగ్లో సీఎం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి. పాఠశాల బోధన మాత్రమే కాదు, ఆటలు, పాటలు, సృజనాత్మకత కార్యక్రమాలు మరియు వ్యక్తిగత అభిరుచులను ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు సిద్ధం చేయాలి. అదనంగా సీఎం సూచించిన విధంగా ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ కలిసి పనిచేసి విద్యార్థుల బలాలను మరింత బలంగా చేయడం, లోపాలను సరిచేయడం, ప్రతి సబ్జెక్టులో బలమైన పునాది వేయడం అన్ని పిల్లల విషయానికి కీలకమని స్పష్టంగా చెప్పారు. ఇలా పార్వతీపురం మన్యం బామిన్లో జరిగిన ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్రంలోని విద్యారంగానికి కొత్త ప్రేరణ, ఒక సమగ్ర దిశను అందించింది. ఇక పిల్లలు వినూత్నత, సృజనాత్మకత మరియు ప్రతిభాభివృద్ధి అంశాల్లో కూడా ముందుండేలా ఇది ఒక మార్గదర్శక అంశంగా నిలిచింది. మొత్తంగా సీఎం చంద్రబాబు సందేశం స్పష్టంగా ఉంది. పిల్లలను కేవలం పాఠశాల విద్యారంగంలో కాకుండా సృజనాత్మకత, ఆటలు, కళలో కూడా ముందుంచడం, వారి ప్రతిభను గుర్తించడం, లోపాలను సరిచేయడం, ఇవి అన్ని భవిష్యత్తు విజయానికి అవసరమైన మూల స్తంభాలు.